అక్కడ ఒక పిల్లవాడు తన యొక్క విలువిద్యని తానే పరిశీలనం చేసుకోవడం కోసం బాణములతో అడ్డుకట్ట కట్టేశాడు గంగా ప్రవాహానికి. అందువల్ల గంగ ప్రవహించట్లేదు, కింద పైన ఉండిపోయింది. అది చూసి తెల్లబోయాడు. చూసి ఆ పిల్లవాడి వంక చూశాడు, ఏదో తెలియనటువంటి ఆత్మీయత కలిగింది. అలాగే ఆ పిల్లవాడికి ఈయన వంక చూసేసరికి ఒక పూజ్య భావన కలిగింది. ఇంతలో గంగమ్మ గబగబా వచ్చి, ఈయనేనయ్యా నీ కొడుకు, మహాప్రయోజకుడిగా తీర్చిదిద్దాను. ఈ పిల్లవాడు ఏమేం చదువుకున్నాడో, ఎవరెవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా నీకు? సాంగంబులగుచుండ సకల వేదంబులు చదివి వశిష్ఠుతో, సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే, పరమాస్త్ర విద్య అపరశురాముడెంత దక్షుడంతియూ కడు దక్షుడయ్యే, ఆత్మ విజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టివాడు అనఘమూర్తి, ఒప్పు గొనుము వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ సనిన, ఎరిగి తనయు నెమ్మి తోడుకొనుచు నిధిగన్న పేదయప్పోలే సంతసిల్లి భూవిభుండు. ఆ పిల్లవాడు ఎక్కడెక్కడ ఏం చదువుకున్నాడో తెలుసా మీకు అని, సాంగంబులగుచుండ సకల వేదంబులు చదివి వశిష్ఠుతో, వశిష్ఠ మహర్షి దగ్గర వేదాలన్నీ చదువుకున్నాడు. సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రములు శుక్ర బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే, శుక్రాచార్యుల వారు బృహస్పతి వీళ్ళిద్దరూ రాక్షస గురువు దేవగురువు, వీళ్ళిద్దరూ సకల ధర్మశాస్త్రములు ఎలా నేర్చుకున్నారో అంత గొప్పగా శాస్త్రములను నేర్చుకున్నాడు. కాబట్టి విద్యయందు బృహస్పతి శుక్రాచార్యుడు, వేదములయందు వశిష్ఠునితో సమానుడు, వశిష్ఠుని యొక్క శిష్యుడు. పరమాస్త్ర విద్య ఆ పరశురాముండెంత దక్షుడు అంతియుకడు దక్షుడయ్యే. అస్త్ర విద్యయందు పరశురాముణ్ణి మించినటువంటి మహానుభావుడు లేడు. ఆ పరశురాముడి దగ్గర ఈయన అస్త్ర విద్య ఎంత నేర్చుకున్నాడంటే, పరశురాముడు ఎంతటి వాడో ఈయన కూడా అంతటి వాడు. యథార్థమునకు పరశురాముడు ఓడిపోయాడు భీష్ముడి చేతిలో, అంతటి మహానుభావుడు. ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టి అనఘమూర్తి. ఆత్మజ్ఞానంలో సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంత ఆత్మజ్ఞానులో, ఎప్పుడు బాలురులా ఎలా ఉంటారో అంతటి ఆత్మజ్ఞాని. ఒప్పుగుణము వీని ఉర్వీష అని సుతినిచ్చి గంగ సనిన, ఇదిగోనయా అటువంటి వాడిగా తయారు చేయించాను, ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాడు, ఇదిగో పిల్లాడిని అప్పచెప్తున్నాడు కొడుకుని తీసుకో అని అప్పచెప్పి గంగ వెళ్ళిపోయింది. ఒక పేదవాడికి పెన్నిది దొరికితే ఎలా సంతోషపడిపోతాడో అలా పొంగిపోయాడు శంతన మహారాజు. పొంగిపోయి ఆ కొడుకుని తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోపెట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. అసలు ఇక వేరొక స్త్రీ మీద శంతన మహారాజు గారికి కోరికే లేదు. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి తదనంతర కాలంలో ఈ పిల్లవాడికి ఇంకా పెళ్లి చెయ్యాలి, ఓ మంచి కోడలు రావాలి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విశేషములు ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ వరకు బాగుంది అనుకోవడం అక్కడ వరకు ఉన్నటువంటి వ్యక్తి లక్షణం. ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్న విషయాన్ని, ఆ తర్వాత ఆ వంశంలో ఎవరెవరు ఎలా పుట్టాలి, పుట్టి ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్నది చూడవలసిన కర్తవ్యం పరమేశ్వరుడిది, పరదేవతది కదండి. అందుకని వాళ్ళకి అంతవరకే తెలుసు, కొడుకున్నాడు సంతోషంగా ఉన్నాడు. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగేస్తుంది కథ. సత్యవతీదేవి రావాలి ఆయన జీవితంలోకి. ఎందుకో తెలుసా అండి? ఇవాళ కాదు కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో, సత్యవతీదేవి శంతన మహారాజు గారి జీవితంలోకి రాకపోతే ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో, ఎందువల్ల సత్యవతీదేవి ఈయన జీవితంలోకి రావాలో మీకు ఆ పాండవ జననం జరిగిన తరువాత నేను ఎక్కడైనా నాకు స్ఫురణలోకి ఉంటే అన్వయం చేస్తాను, అప్పుడు మీరు విందురు కానీ ఇక్కడే మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. భీష్ముడికి శాపం ఏమనుంది? అష్టమ వసువు కొడుకుగా పుట్టేటప్పుడు నిస్సంతు, ఆయనకి బిడ్డలు పుట్టరు. కాబట్టి చంద్రవంశం ఆగిపోతుందా? అయిపోదా? శంతన మహారాజు గారితో ఆగిపోదు, కొడుకున్నాడు. భీష్ముడికి ఇక కొడుకులు ఉండరు. శంతనుడికి ఇంకా కొడుకులుంటే
ఆ కొడుకుల వైపు నుంచి వంశం పెరిగే అవకాశం ఉంటుంది. ఏ కారణానికి ఇంకా భీష్ముడికి మాత్రం కొడుకులు ఉంటారు, ఏ కారణానికి ఉండరు. తేజోదానం చేయడానికి కూడా కుదరదు భీష్ముడికి, ఆయన పేరు మీద కొడుకు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వశిష్ఠ శాపం ఉంది కాబట్టి. అయిపోయిందా చంద్రవంశం, అంతరించిపోయిందా? అలా అంతరించిపోతే ఇంతమంది మహాపురుషులు పుట్టినటువంటి పుట్టుక యొక్క గొప్పతనం ఏమిటి? వంశం ఎందుకు అంతరించాలి? వంశం అంతరించిపోయింది అనేటటువంటిది పరమ భయంకరాతి భయంకరమైన విషయం. ఇంకసలు కొడుకన్నవాడు లేకుండా ఇక ఆ గోత్రంతో ఆ గోత్రం పేరు మీద ఇక ఆ అన్నదమ్ముల తర్వాత పూజ లేదు అన్నారనుకోండి, అంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇక సృష్టిలో లేదు. గోత్రం తమతో అంతరించిపోవడం అంటే భయంకరమైన విషయం అండి. అది గోత్రం వర్ధిల్లాలి, అలా సంతానము పొందుతూ ఉండాలి. తంతు దూది ఎలా వెడుతుందో అలా వెళ్ళాలి గోత్రం. కాబట్టి ఇప్పుడు శంతనుని మనసులో మళ్ళీ వేరొక స్త్రీ మీద అనురక్తి కలిగితే తప్ప కొడుకులు రారు. కాబట్టి శంతనుని మనసు కదలవలసిందే. ఇక్కడి వరకు వసువులు రావలసిన అవసరం తీరిపోయింది. వచ్చేసాడు భీష్ముడు. భీష్ముడు వచ్చేసి ప్రయోజనం ఏమిటి ఇప్పుడు? మరి అదేమిటో మీరు భారతం 18 పర్వాలు విన్నాక తెలుసుకుంటారు. కానీ కాబట్టి ఆయన ఉండాలి మహానుభావుడు. ఆయన లేకపోయినా మళ్ళీ కుదరదు. అంతటి మహాత్ముడు భీష్ముడు ఉండాలి. కాదు వశిష్ఠ శాపం నెరవేరాలి, బ్రహ్మగారి వాక్కు నెరవేరాలి. అందుకని అటువంటి వాణ్ణి కనాలంటే అటువంటి వాడి మనసు కదలాలి. ఇన్ని కదలికలు వెనకాల నేపథ్యంలో ఇన్ని కారణాలకి కదిలాయి. పైకి ఒకలా ఉంటుంది. ఇప్పుడు అందువలన శంతన మహారాజు గారు ఒకనాడు వేటాడుతూ వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆయన నాసాపుటములకు ఒక గొప్ప సుగంధం తగిలింది. ఎక్కడిది సుగంధం? సత్యవతీదేవి. ఎవరా సత్యవతి? వేదవ్యాసుని కన్న తల్లి. ఆమె తల్లిగా ఉండిపోయిందా? నేను వేదవ్యాసుని వంటి మహాపురుషుడికి తల్లినవుతున్నాను కనుక పరాశరునికి భార్యాస్థానంలో కూర్చుంటున్నాను కాబట్టి ఒక్కసారైనా కొడుకుని కందిగా పరాశరుడికి భార్యగా నా జీవితానికి చాలు అని ఊరుకుంటాను అన్నది ఆవిడ సిద్ధాంతమా? కాదు. అలా అయితే ఆవిడ నా కన్యాత్వం చెడకూడదన్న కోరిక కోరదు. ఆవిడ కన్యాత్వం చెడకూడదు అని కోరుకుంది అంటే సుదీర్ఘకాలము పాటు వేరొక మహాత్ముడికి భార్యాస్థానంలో కూర్చుని ఆయనకి పరిచర్య చేస్తూ తాను భార్యని అన్న సంతోషంతో ఉండాలి. కానీ దాని వలన ఆయన మోసగిస్తున్నానన్న బాధ ఉండకూడదు. కాబట్టి ఆమెకి కన్యాత్వం చెడకూడదు. అందుకు నా రోజున ఆ మాట ఆవిడ నోటంట పలికించాడు దేవతలు. కాబట్టి ఆవిడ ఆ మాట అడిగింది, పరాశర మహర్షి వరం ఇచ్చారు. కాబట్టి సత్యగర్భంలో పుట్టాడు వేదవ్యాసుడు తప్ప మహానుభావుడు ఆయన 10 నెలల నిండో 3 సంవత్సరముల నిండో పుట్టినవాడు కాడాయన. ఆమె కన్యగానే ఉంది. కాబట్టి ఆమె భర్త కోసం ఎదురు చూస్తోంది. ఎవరు భర్త కావాలి? ఇది ఎప్పుడో నిర్ణయింపబడింది అన్న విషయం మీకు ఎదర తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో మీరే చూద్దురు కానీ. కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారి యొక్క నాసాపుటములకు ఆ సువాసన తగిలింది. ఒక రాజుకి ఓ సువాసన తగిలితే అబ్బా ఎంత బాగుందో అంటాడండి. రాజులకున్న భోగముల కన్నానా ఏమైనా లోకంలో. కానీ ఆ వాసన ఆయనని ఆకర్షించింది. అది కదలిక. గాలి కదుపుతోందండి భారతాన్ని అంతటినీ. సువాసన గాలిలో కాదు వచ్చేది. ఎన్ని చోట్ల గాలి పాత్ర పోషిస్తోందో చూడండి. నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఆ వాయువే పరబ్రహ్మమని కీర్తిస్తాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ వాయువు ఆ సువాసన ఎక్కడ తగిలిందో దాన్ని వెతుక్కుంటూ దాని మూలముల వైపుకి వెళ్ళాడు. వెడితే ఆయనకి యోజనగంధి కనపడింది. ఆవిడ వంక చూసి చాలా సంతోషించిన వాడై ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. కోరుకుని ఆమె అంది, నా తండ్రి దశరాజు, ఆయన్ని అడగవయా? అడిగితే ఆయన ఒప్పుకుంటే నువ్వు నన్ను భార్యగా స్వీకరించవచ్చు అంటే ఈయన వెళ్ళి ఆ దశరాజుని అడిగాడు, నీ బిడ్డని నాకు భార్యగా చెయ్యి అని. అడిగితే దశరాజు అన్నాడు, భూపాల, నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజు కావలే. ఎమ్మినిట్లీగ నోపుదే అనిన శంతనుడు గాంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కగా ఒండు వేడుము ఇచ్చదని నేను. ఆ దశరాజుని నీ కూతురైనటువంటి యోజనగంధిని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. చాలా సంతోషిస్తున్నాను అన్నాడు ముందు అని ఆయన అన్నాడు. దశరాజు, లోకంలో నా సంతోషం ఏమిటి?
నా కూతురు రాణి అయిందని. ఇవాళ నేనుంటాను, ఇంకొక 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో పోయాక నేను వెళ్ళిపోతాను. ఇవాల్టి నా సంతోషం రేపటి నా దుఃఖం అవుతుంది. ఎందుకో తెలుసా? నీకు భార్య అవుతుందేమో, ఎందుకంటే నిన్ను ఇంతకు పూర్వం వివాహం చేసుకున్న భార్య వెళ్ళిపోయింది కాబట్టి. కానీ తరువాతి కాలంలో ఈమె రాజమాత మాత్రం కాదు. ఎందుకని? భీష్ముడు రాజు కాబట్టి. భీష్ముని భార్య ఎవరో ఆమె మహారాజ్ఞి. ఈమె సవతి తల్లి తప్ప కన్న తల్లి కాదు. కాబట్టి ఈవిడ కొడుకులు సవతి కొడుకులు. ఈమె కొడుకులు సవతి కొడుకులైతే రాజ్యం ఎవరికి ఎడుతుంది? భీష్ముడికి ఎడుతుంది. భీష్ముడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇంకా రాజు శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది? భీష్ముడి వైపు వాళ్ళకి అన్వయం అయిపోతుంది. అప్పుడు నా కూతురేమంటుంది? నాన్న, నేను రాణినవ్వడం ఒకటే ఆలోచించావు, ఇచ్చేసావు శంతనుడికి. కానీ శంతనుడికి ఓ కొడుకున్నాడు, వాడికి యవరాజ పట్టాభిషేకం అయిపోయింది. నేను తొందరపడి నా కూతుర్ని ఇచ్చేస్తే నా కడుపున పుట్టిన బిడ్డలు ఏమవ్వాలని నువ్వు ఆలోచించలేదు. నువ్వు చేసిన నిర్ణయానికి నా బిడ్డల కోసం నేను ఏడుస్తున్నానంటుంది. అప్పుడు నేను ఏడవద్దు? ఎంత దూరం ఆలోచించాడండి! ఇంత ఆలోచించడం అంటే ఆలోచనలన్నీ కదలికలు కాదు. ఈ కదలికలన్నీ దాశరాజుకి అకస్మాత్తుగా ఒక రాజు, అందున శంతనుడు వంటి వాడు వచ్చి అడిగితే యోజనగంధిని ఇవ్వడానికి ఇన్ని ఆలోచనలు చేశాడంటే అవి దాశరాజుకి తనంత తానుగా వచ్చిన ఆలోచనలని మీరు అనుకుంటున్నారా? కదుపుతున్నవాడు వేరొకడు ఉన్నాడు, వాడు కదుపుతున్నాడు ఈ ఆలోచనలన్నీ. వాడి ప్రయోజనం వేరు, అందుకని కదుపుతున్నాడు. ఆయన అన్నాడు, ధర్మానికి కట్టుబడ్డవాడు కదండి శంతనుడు, కామానికి కట్టుబడ్డవాడు కాడు, అంత హేయమైన వ్యక్తి కాడు. యవరాజ్య పట్టాభిషేకము జరిగి గాంగేయుడు ఉన్నాడు, మహానుభావుడు. ఆవిడ వెళ్ళిపోతూ చెప్పింది వీడి పేరు దేవవ్రతుడు అని చెప్పింది. దేవవ్రతుడు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు. గాంగేయుడు ఉన్నాడు, యవరాజ్య పట్టాభిషేకం చేసేసాను. ఇప్పుడు నీకు మాటిస్తే ఈ పిల్లల్ని ఎలా యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను? నీ కూతురు కడుపులో కొడుకు పుట్టినా కాబట్టి ఇది తక్క, వేరొకటి ఏదైనా కోరుకో ఇస్తానన్నాడు. ఇదే కావాలన్నాడు. అయితే కుదరదు, నీ కూతుర్ని నా భార్యగా చేసుకోలేను. వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి భార్యాస్థానంలో ఆమె వచ్చి కూర్చోకపోతే ఎదర ప్రమాదం వేరు కదండి. అందుకని ఆయన మనసులోంచి ఆవిడ తొలగిపోయింది అనుకోండి, కథ అయిపోయింది. కాబట్టి తొలగలేదు. బాహ్యంలో కథలో వదిలిపెట్టి వచ్చాడు, లోపల మాత్రం బాగా పట్టుకుంటున్నాడు. రోజు రోజుకి బాగా ఆవిడ్ని పట్టుకుంటే ఏమైంది? ఆవిడ సమస్య అయింది. ఎందుకు సమస్య అయింది? రాలేదు భార్యాస్థానంలోకి. కారణం గాంగేయుడు అడ్డున్నాడు, యవరాజ్య పట్టాభిషేకం అయిపోయి ఉన్నాడు. అసలు ఆ స్థానంలోకి రావడానికి ఎవరడ్డు ఉండాలో వాళ్ళు లేరు. అసలు ఆ స్థానంలోకి రావడానికి ఊహకందని రీతిలో భీష్ముడు ఉండిపోయాడు, దేవవ్రతుడు ఉండిపోయాడు. పాపం ఆయన ప్రారంభం చూడండి. ఇప్పుడు అందుకని రాజుకి తల సమస్య పట్టుకుంది. ఆ సమస్య పట్టుకుని ఆయన రాచకార్యాలకి వెళ్ళటం లేదు, బయటికి రావట్లేదు, మాట్లాడటం లేదు, దిగులు, తాను అనుకున్నది జరగట్లేదు. ఏమంటాడు? భీష్ముడిని ఏమనకూడదు, తప్పు, ధర్మం తప్పడు శంతనుడు, ఆమెని మోసగించలేడు కాబట్టి పొందలేకపోతున్నాడు. ఇంత రాచరికం కోరుకున్న ఒక స్త్రీని భార్యం చేసుకోలేకపోయాను. కడుపులో బాధ, ఆ బాధ చేత దిగులు వలన ఇతర విషయముల యందు దృష్టి లేకపోవడం, పరాకు, ఇన్ని పుట్టుకొచ్చి. మిగిలినవి తెలియదేమో కానీ పరాకు తెలిసిపోదు. ఏమిటండి అలా ఉంటున్నారు అందరూ అస్తమానం ఇంకోటి ఏదో ధ్యానం చేస్తుంటేను. కాబట్టి ఇప్పుడు అందరూ మంత్రులు వాళ్ళు అన్నారు, మీ నాన్నగారు పూర్వం ఇలా చెప్పగానే వినేవారు, ఇప్పుడు అన్నీ చెప్పేసిన తర్వాత ఏమన్నారు అంటున్నారు. కాబట్టి మీ నాన్నగారికి ఏదో పరాకు వచ్చిందంటే మీ నాన్నగారి మనసు ఇంకెక్కడో నిలబడుతోంది. అది మేము అడిగితే బాగుండదు. రాజా, మీ మనసు ఎక్కడుంది అని అడిగితే బాగుంటుందా? బాగుండదు. కాబట్టి నువ్వు అడిగితే బాగుంటుంది. కాబట్టి కొడుకు కాబట్టి నువ్వు విచారణ చెయ్యి, వెళ్ళి అడుగు అన్నాడు. అంటే మహానుభావుడు గాంగేయుడు వెళ్ళి తండ్రితో, ఎంత మర్యాద అండి ఆ మాట్లాడడంలో. ఏం నాన్నగారు మీరు ఈ మధ్య ఏమి శ్రద్ధ లేకుండా ఏమి పట్టించుకోవట్లేట, అసలు మీ మనసు ఎక్కడుంది చెప్పండి అన్నారు కూడా. చాలా అసహ్యంగా ఉంటుంది. ఓ పనికి మాలిన వాడు రాసిన సినిమా డైలాగ్లో ఉంటుంది. తండ్రి మీద, నాయనమ్మ మీద, అమ్మ మీద, తల్లి మీద ఎవరిని ఎలా పిలవాలో, ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పశువు ప్రవర్తించినట్టు అసహ్యకరంగా తల్లి మీద, తండ్రి మీద డైలాగు రాసి వచ్చినటువంటి డబ్బుతో జీవించగలిగిన హేయమైన జీవితానికి దిగజారిపోయిన వాడు రాయగలడేమో, నన్నయ్య గారు రాయలేదు. కాబట్టి గాంగేయుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడు, భవదభిరక్షిత క్షితికి బాధయునర్పగనోపునట్టి శాస్త్రవ నివహంబు లేదు, వసుధా ప్రజకెల్లా
అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఎలుకో మన పరితాపము పొందియుండగన్. ఆయన అన్నాడు, నాన్నగారండి, మీ చేత రక్షింపబడుతున్నటువంటి ఈ భూమండలంలో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా కుంది లేరు, బాధగా లేరు. మరి మీరెందుకు బాధపడుతున్నారు నాన్నగారండి? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రతిరోజు ఉత్సవం చేసుకుంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా మీకు వశవర్తులై ఉన్నారు, విధేయులై ఉన్నారు. కాబట్టి దేనికి బెంగ? నాన్నగారండి, మీరు ఏ కారణానికి బెంగ పెట్టుకుంటున్నారు? మీ దృష్టికోణంలో ఆలోచించగలిగిన వాడు నేను ఒక్కడినే. ఒక రాజు దేనికి బాధపడవలసి ఉంటుందో ఆ కారణాలు చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, ఆ రోజులలో రాజులు దేని కొరకు బాధపడ్డారు? తన ఇంట్లో తన కొడుకేదో ఇబ్బంది వచ్చిందని బాధపడ్డం కాదు, తను పరిపాలించే భూమండలంలో ఎక్కడ ప్రజలు బాధపడుతున్నా తన కుటుంబంలో వాళ్ళు బాధపడినట్టు బాధపడిన వాళ్ళు. కాబట్టి ఎవరు బాధపడలేదు కానీ నాన్నగారండి, మరి మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఒక రాజు ధర్మాన్ని గాంగేయుడు ఆవిష్కరిస్తున్నాడు, మీరు ధర్మమూర్తిగా ఉన్నారు. నాన్నగారు, మరి దేనికి మీరు బాధపడుతున్నట్టు తెలియట్లేదు, నాకు చెప్పవలసింది అని అడిగాడు. ఆయన అన్నాడు, శంతనుడు, వినవయ్యా, ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూప అని ధర్మవులన్ విని నీకు తోడు పుత్రుల అనగా పడయంగ నిష్టమైనది నాకు. ఇది ఇప్పుడు కొత్తగా చమత్కారంగా ఆయన దృష్టిలోకి వచ్చిన ఆలోచన. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వచ్చింది. ఎంత విచిత్రం చూడండి. ఆయన అంటున్నాడు, వినవయ్యా, నాకు ఎందుకు వచ్చిందో తెలుసా బాధ? ఒక్కడే కొడుకున్నాడని. ధర్మశాస్త్రంలో ఒక్క కొడుకున్నా కొడుకులు లేకపోయినా సమాన స్థాయిలో ఉంటుంది. ప్రధానంగా ఎవరికో తెలుసా అండి? అలాగని ఇప్పుడు అకస్మాత్తుగా అందరూ దాని గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఒక్క కొడుకు ప్రత్యేకించి ఆ రోజులలో ఎందుకు ఇబ్బందికరమైంది అంటే, క్షత్రియులు యుద్ధాలకు వెడుతుంటారు. ఏమో ఎట్నుంచి యుద్ధంలో ఎలా ఉంటుందో తెలియదు. జరగరానిది జరిగిందనుకోండి, సింహాసనానికి మళ్ళీ ఉత్తరాధికారి లేకుండా పోతాడు, ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండాలి, పైగా ఒకరికొకరు తోడై ఉండే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున తను వెళ్ళిపోతాడు. ఓ ఇద్దరో ముగ్గురో కొడుకులు ఉంటే వాళ్ళిద్దరు ముగ్గురు కలిసికట్టుగా ఉండి శత్రువు మీద దండయాత్ర చేయడానికి అవకాశం. రాజు ఇటెడితే అట్నుంచి వస్తారు సాధారణంగా. ఓ ఇద్దరో ముగ్గురో ఉంటే ఓడి ఇటు వెళ్తే ఎవడైనా వస్తే ఓడి అటు వెళ్తాడు. కాబట్టి ఒక్కడివే అయిపోయావు కొడుకు అని బెంగగా ఉంది. కాబట్టి నాకు ఎందుకో ఇంకా కొడుకుల్ని కంటే ధర్మము అని అనిపిస్తోంది. జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును వేదములు ఎడతెగగా జన ఉత్తమ వంశజులకు ననిరి మహాధర్మ నిపుణులైన మునీంద్రుల్. ఉత్తమమైనటువంటి ధర్మం కలిగినటువంటి వంశంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి ఆగిపోకుండా పరాకుతో ఉండాలి. ఏవి? అగ్నిహోత్రంబును. నేను మీతో మనవి చేశాను కదా, తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తన వివాహం అవుతున్నప్పుడు అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు. వెలిగించినప్పుడు ఆ అగ్నిహోత్రం మళ్ళీ ఎప్పుడు ఇంకా ఆగిపోవడం, ఆయన శరీరం పడిపోయినప్పుడు ఈ అగ్నిహోత్రాన్నే పట్టుకెళ్ళి వెలిగించి ఈయన శరీరాన్ని అగ్నిహోత్రంలో దహనం చేసేస్తారు. అప్పటి వరకు అగ్నిహోత్రం అలా వెలుగుతూనే ఉండాలి తప్ప అగ్నిహోత్రం ఆరిపోకూడదు. కాబట్టి అగ్నిహోత్రంబును సంతానమును, సంతానం పిల్లలు లేకపోతే పీడపోయారన్న మాట అసలు అననే అనకూడదు. కాబట్టి సంతానంబును వేదములు, వేదము ఎప్పుడూ వినపడుతూనే ఉండాలి. అందుకే వేదం నువ్వు చదువుకోక్కర్లేదు, వేదం చదువుకున్నవాడు కనపడితే ఓ నమస్కారం చేసి ఓ పన్నం చదివించుకుని నువ్వు ఓ తాంబూలం ఇచ్చి పంపించాలి. దాని వలన వేదం చదువుకోవాలనే ఉత్సాహం లోకంలో నిలబడుతుంది తప్ప వేదం అందరూ చదవక్కర్లేదు. వేదం చదివిన వాళ్ళని గౌరవించడం మాత్రం నేర్చుకోవాలి. అప్పుడు వేదము అనుశ్రుతంగా నడుస్తుంది, వేదము ప్రమాణము. ఆ వేదము లేనినాడు ధర్మము అయోమయమైపోతుంది. కాబట్టి వేద ప్రమాణము నిలబడాలి అంటే వేదము చదువుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి, కాదు నమస్కరిస్తూ ఉండాలి. కనుక వేదములు ఎడతెగగాజన ఉత్తమ వంశజులకు, ఇవి ఎప్పుడూ ఆగిపోకుండా వెళ్ళవలసినటువంటి విషయాలు ఉత్తమ వంశంలో పుట్టిన వారికి. అనిరి మహాధర్మ నిపుణులైన మునీంద్రులు, మహాధర్మ నిపుణులైన మునీంద్రులు ఈ మాట అన్నారు. కాబట్టి నాయన, నీతో ఏదైనా పరాకు కలిగితే, జరగరానిది జరిగితే మన వంశం ఆగిపోకూడదు కదూ. అందుకని కొడుకుల్ని కనాలి అని నేను అనుకుంటున్నాను. పైగా నీవు అస్త్ర శస్త్ర విద్యా కోవిదుడవు, రణములందు క్రూరుడవు,
అరివిద్రావణ సాహసికుండవు కావున నీ యునికి నమ్మగా నేరనెదన్. నేను కొన్ని కారణాల చేత నువ్వు ఒక్కడివే ఉండడం విషయంలో ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీవు అస్త్రశస్త్ర విద్యా కోవిదుడవు. నీకు అస్త్రశస్త్ర విద్యలు బాగా తెలుసు కాబట్టి నువ్వు సాధారణంగా ఎంత గొప్ప వీరుడికి లొంగి సంధి చేసుకోవు. అవతలవాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, సంధి అన్న మాట నీ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం, నీ బలపరాక్రమములు అటువంటివి, నీకున్న అస్త్రశస్త్రములు అటువంటివి. వాటితో నువ్వు ప్రతిద్వందిని, నీ ఎదురుగుండా ఉన్నవాడిని పడగొట్టే ప్రయత్నం చేస్తావు. అవతలవాడు కూడా మరి అంత గొప్పవాడేగా నీతో యుద్ధం చేసేవాడు. యుద్ధం అన్నది మొదలైన తర్వాత అంత పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళతో చేస్తుంటే జయాపజయములు విధి నిర్ణీతములు. ఒక అస్త్రం స్ఫురణకి రాకపోతే చాలు, అయిపోయిందంతే, అంత పెద్దవాళ్ళతో యుద్ధం చేస్తుంటే. కాబట్టి ఒకటి భయం నాకు. 2, రణములందు క్రూరుడవు. యుద్ధమే వచ్చిందా ఎన్ని లక్షల మందినైనా తెగటార్చేస్తావంతే తప్ప వెనకడుగేయడం అన్నది నీకు రాదు. నీ ముందున్న వాళ్ళు పడిపోవడమో నువ్వు పడిపోవడమో అంతే నీకు తెలిసినది. కాబట్టి రణములందు క్రూరుడవు, అరివిద్రావణ సాహసికుండవు. శత్రువు బలాబలములను కాదు, శత్రువు అని నీకు ఎదురుగుండా నిలబడితే వాడు ఉండడానికి వీల్లేదు. అంతటి సాహసివి, ఇంకా వెనక్కి చూడవు, ముందుకెళ్ళడమే నీకొచ్చు, అంతటి ఉత్సాహవంతుడవు. ఈ లక్షణాలు ఎంత గొప్పవో వంశం వైపు నుంచి ఆలోచించినప్పుడు అంత ప్రమాదకరమైనవి. ఈ లక్షణములు ఎప్పుడైనా ఒక్కసారి నీ పట్ల వ్యతిరిక్తముగా పనిచేస్తే, నా వరకు నాకు ఒక్క కొడుకు లేకుండా ఉంటాడు, రాజ్యమునకు సంబంధించినంత వరకు సింహాసనం ఖాళీ అయితే నేను మిగిలిన ప్రజలందరికీ జవాబుదారీనవుతాను. ఎందుకని అంటే ఇటువంటి సాహసికుడైన కొడుకు ఒక్కడితో నువ్వు సరిపెట్టుకోవడమే ప్రమాదం వచ్చింది రాజా అంటారు. కాబట్టి ఈ ధర్మం కారణంగా నేను కొడుకుల్ని కనాలనుకుంటున్నాను, ఇందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం అనే విషయంలో సత్పుత్రులు కలగడం అన్నది ఎప్పుడు ఉంటుంది? అనురక్తి అని ఒక మాట. నా మనసు ఆమె యందు ప్రచోదనము కావాలి, ఆమె నా యందు సంతోషాన్ని పొందాలి. ఒండరులు ప్రీతి పొందిన వారైతే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి సంతోషం ఉంటే సత్సంతానము కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే, భార్యాభర్తల మధ్య పరస్పరానురాగము లేకపోతే, భార్యాభర్తలు విముఖులైతే భార్య ఎంత గొప్పదైనా భర్త ఎంత గొప్పవాడైనా తేజోవంతమైన సంతానము జన్మించదు. రామాయణంలో కూడా ఉంది ఈ విషయం ఒకచోట. కాబట్టి అనురక్తి ప్రధానమై కూర్చుంది. సత్సంతానం పుట్టాలంటే ఏదో భార్యని స్వీకరించడం, ఏదో సంతానాన్ని కండం నా ఉద్దేశ్యం కాదు. ఇంతమంది స్త్రీలు ఉన్నారు రాజ్యంలో, ఇంతమంది కన్యలు ఉన్నారు, నా మనసు లగ్నం అవ్వదు, నా మనసు అసలు అలా ఆలోచించదు. ఎందుకనో ఒక్కసారి నా మనసు ఒక్క కన్య మీద లగ్నమైంది. లగ్నం అయింది కాబట్టి ఆమె వలన సత్సంతానం కలుగుతుంది. కానీ వాళ్ళ తండ్రి పిల్లనివ్వడానికి ఇష్టపడలేదు, అంతవరకు. అది నా సమస్య. వెళ్ళిరా. ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పలేదు శంతనుడు. ఎందుకని? అక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఎంత సున్నిత హృదయుడో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన కేవలం కామవ్యామోహంతో ఏదో పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఆయన కోరిక కాదు, అలా అయితే గంగ వెళ్ళగానే తెచ్చుకోగలడు. అది కాదు ఆయన ఉద్దేశ్యం. ధర్మమునకు కట్టుబడ్డాడు, అటు ఇటు కూడా. ఇది కొడుకుతో అనకూడని మాట కాబట్టి ఊరుకోడు. నీకు రాజ్యం ఇవ్వకూడదంటున్నారా, తన కడుపున పుట్టిన పిల్లాడికి రాజ్యం ఇస్తే ఇస్తానంటున్నారా అని అన్నాడు అనుకోండి. కొడుకుని తండ్రే ఆ మాట అంటే, కొడుకు నాన్నగారండి మీ సుఖం కన్నానా అన్నాడు అనుకోండి, తన చేత్తో తాను కొడుకు సుఖాన్ని తీసేసిన వాడు అవుతాడు. అందుకని ఏమీ అనలేదు శంతన మహారాజు గారు. ఆయన పాపం అంత ఆప్యాయత ఉన్నవాడు, అంతటి ధర్మాత్ముడు. కానీ గాంగేయునకు అనుమానం వచ్చింది. ఇంతటి మహానుభావుడు ఈయనకి పిల్లనివ్వడానికి ఎవరికి అనుమానం వచ్చింది? ఎవరా పిల్ల? విచారణ చేశాడు. విచారణ చేసి ఈయన దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దాశరాజుని అడిగాడు, ఏమయ్యా నీకేమిటి అభ్యంతరం మా నాన్నగారికి నీ కూతుర్ని భార్యగా ఇవ్వడానికి? ఇచ్చి వివాహం చేయి, నా తల్లిగా ఆమెని తీసుకెడతానన్నాడు. అంటే దాశరాజు మళ్ళీ అదే మాట చెప్పాడు,
వినుమైనను సాపత్యంబున దోషము కలదు దీన అదియును నీచేతన సంపాద్యము నీ వలిగిన అడ్డమే పురహరాజకేశవులైనన్. భీష్ముడు అంత పరాక్రమం ఉన్నవాడు అవడమే ఆయన జీవితానికి శాపమై కూర్చుంది, అంత చదువుకోవడమే. దాశరాజు అన్నాడు, ఏ కారణానికి పిల్లనివ్వవు మా నాన్నగారికి కనుక అడిగావు? నువ్వే కారణం పిల్లనివ్వకపోవడానికి. మా అమ్మాయి నీకేమవుతుంది పిల్లనిస్తే? పినతల్లి అవుతుంది, సవతి తల్లి అవుతుంది, తల్లి కాదుగా. ఆమెకి పుట్టిన బిడ్డలు ఏమవుతారు? సవతి బిడ్డలు కదూ అవుతారు. రాజ్యం ఎవరికెడుతుంది? నీకు కదు పెడుతుంది. ఆమె సవతి తల్లి, నువ్వు రాజు. ఏమిటి ఆవిడికి శాంతి? ఏమిటి ఆవిడికి భద్రత? రేపు ఏదైనా జరగరానిది జరిగిన తర్వాత రాజుకి ఆవిడ పరిస్థితి? సొంత తల్లి కాదుగా. కాబట్టి నువ్వు శత్రురుణం ఉంచుతావా? ఏమో నీ కూతురు కడుపున పుట్టిన వాళ్ళే నన్ను నిర్జించగలిగిన వాళ్ళు అవుతారేమో అంటావేమో. నీ ముందు పురహరాజకేశవులైనన్ బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు వచ్చి నీ ఎదురుగుండా నిలబడితే నిన్ను గెలవలేరు నాకు తెలుసు. కాబట్టి నా కూతుర్ని నీకు సవతి తల్లి స్థానంలోకి పంపించడమే ప్రమాదం అంతా. నువ్వే ఇబ్బంది, నీ వల్లే ఇవ్వట్లేదు పిల్లని అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, మహానుభావుడు, ఆయన చుట్టూ సామంతరాజులు, మంత్రులు అందరూ ఉన్నారు. ఆ పిల్లని అడగడానికి వెళ్ళినప్పుడు మర్యాదతో కదండి వెడతారు, పెద్దలతోటి. ఆయన అన్నాడు, వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులిందరునే గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి ఈ లలితాంగికి ఉద్భవించిన తనయుండ రాజ్యము చేయగనర్హుడు వాడు మాకు ఎల్లను పతి వాడా కౌరవ కుల స్థితికారుడు ఉదార సంపదన్. అంతే, ప్రతిజ్ఞ చేసేశాడు. ఆయన పితృభక్తి అటువంటిది, మహానుభావుడు. క్షణం ఆలోచించలేదు. తన గౌరవం, తన జీవితం అసలు ఆయన ఆలోచించలేదు. నాన్నగారి కోరిక తీరాలంతే. ఎంత పితృభక్తి పరాయణుడు మహానుభావుడు. ఆయన చదువుకున్న ధర్మాలు అటువంటివి పెద్దల దగ్గర. ఇదిగో ఇంతమంది పృథివీపతుల ఎదురుగుండా నేను ప్రమాణం చేస్తున్నాను, నా తండ్రి యొక్క ప్రయోజనం కోసం నువ్వు నీ పిల్లని కానీ మా తండ్రికి ఇచ్చి వివాహం చేస్తే నీ కుమార్తె కడుపున పుట్టినటువంటి పిల్లవాడే ఈ కురు సామ్రాజ్యమునకంతటికీ అధికారి, అతడే సింహాసనం మీద కూర్చుంటాడు. నేను అతనిని అనువర్తిస్తాను, అతనికి సేవలు చేస్తాను. ఆయన కర్మ అండి. ఏమి పితృభక్తి, ఏమి మహాపురుషుడు, ఏమి ధర్మం నిజంగా. నేను ఆయనని అనువర్తిస్తాను, మేమందరం అనువర్తిస్తాను. నా బలమంతా దేనికి ఉపయోగపడుతుందంటే నేను నాతో పాటు అందరము ఆ సింహాసనం మీద కూర్చున్న అతనికి సేవలు చేయడానికే ఉపయోగపడుతుంది. అతనే కురు సింహాసనమునకు ఉత్తరాధికారి. కాబట్టి నీకు భయం లేదుగా ఇప్పుడు మీ అమ్మాయిని మా నాన్నగారికి అంటే. దాశరథి అన్నాడు, నీ వకిల ధర్మవిదుడవు కావున నీకిట్లా చేయగా దొరకొనియన్ భావి భవత్సుతులు ఇట్టిరే నీ విహిత స్థితియు సలుప నేర్తురే అని నన్ను. మంచిదే, ఎంత ధర్మాత్ముడివి, తండ్రి కోసం సింహాసనం వదిలేశావు, బాగుంది. మా అమ్మాయిని మీ నాన్నగారికి ఇచ్చి వివాహం చేస్తాను, మా అమ్మాయికి పిల్లలు పుడతారు, ఒకడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారు, నీకు పిల్లలు పుడతారు. నీ వరకు ఊరుకుంటావేమో, నా కూతురికి పుట్టినటువంటి కొడుకుకి పుట్టిన పిల్లలు సింహాసనం మీద కూర్చోకుండా నీకు పుట్టిన పిల్లలు అడ్డం రారని నమ్మకం ఏంటి? నువ్వు పాటించిన ధర్మం నీ పిల్లలు ఎందుకు పాటిస్తారు? మా నాన్నగారంటే సింహాసనం వద్దన్నారు కానీ మేమెందుకు వద్దంటామంటే పెద్దవాడి బిడ్డలు వాళ్ళకే రాజ్యం పెడుతుంది. పైగా పరాక్రమవంతుడివి నువ్వు, నీ పోలికలే వాళ్ళకు వస్తాయి. అప్పుడు వాళ్ళు నిగ్రహించరా? అభద్రతే కదా. నా కూతురికి ఏమిటి నమ్మకం? తన కడుపున పుట్టిన పిల్లల యొక్క పరంపరే పిల్లలవుతారని. పిచ్చాడు, ఇంతవరకే ఆలోచించాడు. ఈశ్వరానుగ్రహం లేకపోతే ఈ భీష్ముడే దిక్కవుతాడు ఆ సింహాసనానికని ఆలోచించలేకపోయాడు. తల కొట్టుకుంది సత్యవతి. తర్వాత కూర్చోవయ్యా సింహాసనం మీద, పిల్లను ఉచ్చుకోవయ్యా అని. అమ్మా మాట తిరగనమ్మా అన్నాడు. అంతే, మహానుభావుడు పరిత్యజించాడు అన్నింటినీ. నిండు యవ్వనంలో ఇన్నిటిని పొంది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భీష్ముడికి భార్య కావడం అంటే పొంగిపోయి పరిగెడతారు.
ఏ రోజైనా సరే తన పిల్లనివ్వడానికి. అటువంటి వాడు అంత పెద్ద ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం. వెంటనే ఆయన అన్నాడు, ఓహో, నేను రాజ్యం విడిచిపెడితే సరిపోదు, నేను సింహాసనం వదిలేస్తే సరిపోదు, నా బిడ్డలు అలా విడిచిపెట్టరని కదా నీకు నమ్మకం? నా బిడ్డల తరపున నేను ప్రమాణం చేసినా నా బిడ్డల బిడ్డలు బిడ్డల బిడ్డలు ఏం చేస్తారో అని కదా నీకు అనుమానం? మూలమే లేకపోతే, నాకే బిడ్డలు కలగకపోతే ఇక బిడ్డలకి బిడ్డలు లేరుగా, ఇంకా నీకు భయం ఎందుకు? సింహాసనం గురించి మా నాన్నగారికి పిల్లనిస్తావా? కాబట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను మళ్ళీ రెండో మాట. ధృతిభూని బ్రహ్మచర్యవ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగా అనపత్యతయైనను లోకములా యతి బెక్కులు కలవు నాకు అనుభావ్యములై. నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈనాటి నుంచి నేను ఘోర బ్రహ్మచర్యమునందుంటాను. అసలు నాకు బిడ్డలన్న వాళ్ళు పుట్టరు. ఏమయ్యా, మరి బిడ్డలు లేకపోతే స్వర్గద్వారం చూడడానికి కుదరదు కదా. కాబట్టి నువ్వు ఉన్నత లోకాలకి వెళ్ళవుగా ఎన్ని పుణ్యకర్మలు చేసినా. మరి నీ జీవితానికి ఇబ్బంది రాదా అంటావేమో. నేను చదువుకున్న చదువు, నేను చేసిన తపస్సు వలన నేను అనుభవించడానికి కావలసినన్ని లోకాలు నాకున్నాయి ఇప్పటికీ. కాబట్టి నాకు ఆ స్వర్గం కూడా అక్కర్లేదు, మా నాన్నగారి సంతోషమే నాకు కావాలి. కాదు, వశిష్ఠుడి శాపం అనుభవంలోకి వస్తోంది ప్రతిజ్ఞ రూపంలో. బిడ్డలు ఉండకూడదని కదా శాపం. ఆయన నోటి వెంటే ప్రతిజ్ఞ చేసేశాడు. చేసి నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను, ఇస్తావా పిల్లని? అయ్యో, పరమ సంతోషంగా ఇచ్చేస్తానన్న. అనగానే ఆయన మీద పుష్పవృష్టి కురిపించారట దేవతలు, ఋషులు అందరూ. తండ్రి కోసం, ధర్మం కోసం సుఖాన్ని విడిచిపెట్టి లోకంలో ఎవడైనా ఏదైనా విడిచిపెట్టేవాడు ఉంటాడు. ఒకటి, ఇంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టడం. రెండు, అసలు సంసారమే అక్కర్లేదని చెప్పి ఇన్ని ఉన్నా తనకి భార్య అక్కర్లేదని బ్రహ్మచర్యంలో ఉండిపోవడం. ఇది సామాన్యమా? కాబట్టి అంతటి మహానుభావుడయా ఈ భీష్ముడని ఆయన మీద పూలజల్లు కురిపించారు. అమ్మ రామ్మ అన్నాడు. సత్యవతీదేవిని రథం ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని తీసుకొస్తున్నాడు. దాశరాజు అన్నాడు, నాకు ఈ విషయం నా కూతురు శంతన మహారాజుకే భార్య అవుతుందని ఎప్పుడూ తెలుసన్నాడు. ఎలా తెలుసని అడిగాడు. ఉపరిచర వసువు నాకు వచ్చి చెప్పాడు. అందుకే నేను అసిత వంశంలో పుట్టినటువంటి దేవలుడు అడిగినా నా పిల్లనివ్వలేదు అన్నాడు. ఎవరి ఉపరిచర వసువు? మీరు మర్చిపోకూడదు. చేది రాజ్యాన్ని పరిపాలించినటువంటి వసువనబడేటటువంటి రాజు అనేక యజ్ఞయాగాదులు చేసి రథమెక్కి సశరీరంగా ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర కూర్చుని భోగములను అనుభవిస్తే ఆయన యొక్క వైభవాన్ని, ఆయన ఇంత రాజ్యమేది ఒక మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని మహర్షి యొక్క వైరాగ్యాన్ని చూసి తాను కూడా అక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి, ఇంత రాజ్యం చేసి కూడా నువ్వు ఇంతగా వైరాగ్యాన్ని పొంది తపస్సు చేస్తున్నావంటే ఎంతటి మహానుభావుడివిరా నువ్వు, నీకు ఇదిగో వరాలు ఇస్తున్నాను తీసుకోమని వాడిపోని పద్మాల మాలని, ఒక గొప్ప దివ్యమైనటువంటి రథాన్ని, ఒక వెదురు కర్రని చేతికిచ్చి, వీటితో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు దివ్యత్వాన్ని కూడా ఇస్తున్నాను, ఇంద్రలోకానికి వచ్చి ఇంద్రలోకం నుంచి కిందకి ఎడుతుండొచ్చని వరం ఇస్తే, ఈయన రథం మీద ఇంద్రలోకానికి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంటే ఆకాశంలో తిరుగుతాడు కాబట్టి ఉపరిచరి వసువు అని ఆయనకి పేరు కలిగితే, ఈ ఉపరిచరి వసువు నివాసం చేసేటటువంటి నగరంలో అంతఃపురం పక్కన ప్రవహించేటటువంటి శుక్తిమతి అనబడేటటువంటి నదిని మోహించినటువంటి కోలాహలం అనే పర్వతం వచ్చి ఆ నదిలో దిగితే, ఆ నదికి ఈ పర్వతానికి ఇద్దరు పిల్లలు పుడితే, ఆ పుట్టినటువంటి పిల్లవాడు పిల్ల, ఆ ఇద్దరిలో ఆ పిల్లని గిరిక అనబడేటటువంటి పిల్లని ఈ రాజుగారికి, పిల్లాన్ని కూడా రాజుగారికి కానుకగా ఇస్తే, ఆ పుట్టినటువంటి పిల్లవాడిని తనకి సేనాపతిని చేసుకుని ఆ గిరికని తనకి భార్యని చేసుకుంటే, ఆ గిరికి ఋతుకాలంలో ఉన్నప్పుడు పితృదేవతలు ఆవిడికి మాంసం తీసుకొచ్చి ఇమ్మని చెప్తే, ఉపరిచరి వసువు వేటకెళ్ళి వేటాడుతున్నటువంటి సమయంలో ఆయన తన భార్య అందతందాలు తలుచుకొని వీర్యము స్ఖలనమైతే అమోఘ వీర్యుడు కనుక అది పాడైపోకూడదని ఆకుదొప్పలో కట్టి డేగ కంఠానికి కట్టి పట్టుకెళ్ళి భార్యకి ఇమ్మంటే ఆ డేగ వెడుతున్నప్పుడు ఇంకొక డేగ వచ్చి దీనితో మాంసఖండమని పోరాటం చేస్తే ఆకుదొప్ప చినిగి ఆ వీర్యకణాలు పైనుంచి నదిలో పడుతుంటే, అందులో బ్రహ్మగారి శాపం వలన చాపగా ఉండిపోయిన అద్రిక అనబడేటటువంటి చాప ఉపరిచర వసువు యొక్క వీర్యకణములను గ్రహించి ఆమె గర్భవతి అయితే, ఏనాడు ఇద్దరు మనుష్య సంతానాన్ని పొందుతావో ఆనాడు నీకు శాప విమోచనమని బ్రహ్మగారు ఇచ్చినటువంటి శాప విమోచన
కారణం చేత ఆమెకి కొన్ని నెలలు పోయిన తర్వాత జాలర్లు వలలో వెలవేసి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి కడుపు కోస్తే ఆ చేపలోంచి ఒక మగపిల్లవాడు ఆడపిల్ల పుడితే ఆ పుట్టినటువంటి పిల్లవాడు మత్స్యరాజు అన్న పేరుతో మత్స్యదేశానికి రాజైతే పుట్టిన ఆడపిల్ల చేపల వాసన కొడుతుంటే ఆమెకి మత్స్యగంధి అని పేరు పెట్టి దాశరాజుకిస్తే దాశరాజు యమునా నది ఒడ్డున యాత్రికుల్ని పడవలో తీసుకెళ్లమని నియోగిస్తే అక్కడికి పరాశరుడు వచ్చి దైవవశం చేత ఆమె యందు కామమోహం కలిగితే మంచుతెరలు సృష్టించి కన్యాత్వమునందు వ్యాసుండి కంటే ఆ ఉండిపోయినటువంటి ఆ కన్యాత్వంతో ఉండిపోయిన ఆడపిల్లకి వ్యాసుడు పుట్టి ఉన్నాడన్న విషయం తెలియని దాశరాజు ఆ పిల్ల తరువాతి కాలంలో యోజనగంధిగా మారితే ఇంత అందమైన పిల్లని నేను చేసుకుందామన్న కోరికతో ఒకనాడు అసిత వంశానికి చెందినటువంటి దేవలుడు వచ్చి దశరథ గారిని పిల్లనడిగితే ఉపరిచర వసువు తన వైర్య కణముల చేత అద్రిక అన్న చాప మింగి ఈ కూతుర్ని కంది కాబట్టి ఇంత గొప్ప తేజస్సుకు పుట్టిన పిల్ల కాబట్టి ఈమె దేవకార్యానికి ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నవాడై ఈ పిల్లని శంతన మహారాజుకే ఇయ్యి అని వచ్చి చెప్పాడయా. అందుకని నేను శంతనుడికే ఇస్తాను తప్ప ఇంకొకరికి ఇవ్వనని ఆనాడే అనుకున్నాను. కాబట్టి నా కూతురు శంతనుడికి భార్య అవుతుందని చెప్పాడు. అప్పుడు ఆయన అమ్మా రాని రథం ఎక్కించాడు, తీసుకొచ్చాడు. శంతన మహారాజు గారు పొంగిపోయాడు. పొంగిపోయిన తర్వాత లోపలికి తీసుకొచ్చారు. శంతన మహారాజు గారికి సత్యవతీదేవికి అబ్బో వైభవోపేతంగా వివాహం జరిగింది. తండ్రి పొంగిపోయి ఆ వయసులో కొడుకు పెళ్లి చేసుకుని కోడలతో వచ్చి నమస్కారం చేస్తే తాను అక్షతలు వెయ్యవలసిన వాడు కొడుకు ఘోరమైనటువంటి బ్రహ్మచర్య వ్రతదీక్షబోని తండ్రికి భార్యని తీసుకొచ్చి ఇచ్చి తాను బ్రహ్మచారిగా నిలబడి నాన్నగారి పక్కకి భార్య చేరిందని సంతోషపడిపోతున్న ఆ కొడుకుని చూసి, నాయనా ఎంత గొప్ప త్యాగం చేశావురా, నీవు కోరుకుంటే తప్ప మృత్యువు నిన్ను గ్రసించలేదు, మృత్యువు కూడా నిన్నేం చేయలేదు, నువ్వు ఏనాడు శరీరం విడిచిపెడతాననుకుంటావో ఆనాటి వరకు నీకు మరణం లేదు. కాబట్టి ఆనాడు వశిష్ఠుడిచ్చిన శాపవాక్కు ఈనాడు తండ్రి గారి యొక్క వరంగా మారింది. దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కానీ వ్యక్తిగత జీవితం తర్వాత 18 పర్వాల్లో చూద్దురు. కానీ ఏమి భీష్ముడు, ఏమి మహానుభావుడు. చాలు, భీష్ముడు అంత భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు గాంగేయుడు భీష్ముడయ్యాడు. భీష్ముడు వేదాన్ని అంతగా అనువర్తించి మహానుభావుడు ఆచరించాడు కాబట్టి భీష్మాచార్యుడయ్యాడు. అటువంటి భీష్మ జననము, ఆయన భీష్మించినటువంటి ప్రతిజ్ఞాస్వరూపమును ఈరోజు మీకు వినిపించి ఉన్నాను. ఇంత గొప్ప ఘట్టం దగ్గర ఇంకా ఎందుకో నా మనసు ఇవాళ శంతన మహారాజు గారికి మళ్ళీ కొడుకులు పుట్టారు అన్నమాట గొప్పదే అయినా నేను ఇవాళ భీష్ముడి వంటి కొడుకు యొక్క ఔన్నత్యాన్ని చెప్పిన నోటితో ఇవాళ నేను తర్వాతి కథని చెప్పలేను, రేపు చెప్తాను. కాబట్టి రేపిక అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములతో కూడిన ఘట్టాలు పాండవులు ఉదయిస్తరిహ. కాబట్టి మిగిలిన విషయాన్ని రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం మీ అందరూ తరించే అవకాశం గురించి నేను ఒక్కటి మాట్లాడతాను. 2 నిమిషాలు ఒక్కసారి ఉండండి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.